రైల్వే స్టేషన్ నుండి అరేల్ ఘాట్కి నడుచుకుంటూ వెళ్తున్నాం. దాదాపు 144 సంవత్సరాల తర్వాత వచ్చే ఈ మహా కుంభమేళలో స్నానం చేస్తే పాపాలు పోయి ముక్తి లభిస్తుంది అని దేశం నలుమూలల నుండి భక్తులు వచ్చారు. కుంభమేళ వెళ్ళాలి అంటే ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి అని చాలామంది అడుగుతున్నారు. కుంభమేళ వెళ్ళాలి అంటే ఎలా అయినా వెళ్ళి తీరాలి అనే స్ట్రాంగ్ డిజైర్ అయితే మనకు ఉండాలి. ఫ్రెండ్స్ రావట్లేదు, టికెట్స్ బుక్ అవ్వట్లేదు, పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు, ఇలాంటి రీజన్స్ పెట్టుకుంటే మనం కుంభమేళ వెళ్ళలేం. కుంభమేళాకి ఎందుకు అంత ప్రాముఖ్యత అంటే మన శరీరంలో దాదాపు 72% నీటిని కలిగి ఉంటాం. మన గ్రహాలు ఉన్న స్థితిని బట్టి ప్రయాగ్రాజ్లో ఈ కుంభమేళా జరుపుకుంటాం. ఇలాంటి సమయంలో మనం త్రివేణి సంగమంలో స్నానం చేస్తే మన శరీరంలో ఎన్నో మంచి మార్పులు జరుగుతాయి. ఈ కుంభమేళాలో ఎంతోమంది నాగసాధువులను చూస్తూ ఉంటాం. వీరంతా ఈ కుంభమేళా జరిగే సమయంలో సాధన చేస్తూ కనిపిస్తుంటారు మనకి. ఈ కుంభమేళాలో కనీసం 3 రోజులు ఉండాలి. ఈ 3 రోజులు కూడా ఉదయం 21 నిమిషాలు 9 గంటలకు ముందు, సాయంత్రం 21 నిమిషాలు సూర్యుడు అస్తమిస్తూ 30 డిగ్రీలు కిందకు దిగిన సమయంలో ఓం నమః శివాయ అనే మంత్రాన్ని పఠించండి. ఈ మంత్రాన్ని 21 రోజులు ఈ కుంభమేళా జరిగే సమయంలో పఠిస్తే చాలా మంచిది. ఒకవేళ మీరు ఈ విషయం తెలుసుకునేసరికి 21 రోజులు గడిచిపోయి ఉంటే మిగిలిన రోజులైనా ఈ మంత్రాన్ని జపిస్తూ ఉండండి. కనీసం 7 రోజులైనా ఈ మంత్రాన్ని పఠించడం చాలా మంచిది. ఏరియల్ ఘాట్ చూసుకున్నాం కదా. ప్రజెంట్ ఇక్కడ స్నానం చేయడానికని మనం అడిగితే ఇక్కడ టైం ఆల్రెడీ 6 అయింది. వెళ్ళిన బోట్స్ త్రివేణి సంగమం లోపల బోట్లో మనం ఇక్కడ నుంచి బోట్లో లోపలికి త్రివేణి సంగమం అనే పాయింట్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళాలి. కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే బోట్లు అవైలబుల్ బోట్లు ఎలో లేదు. ఎందుకంటే ఆల్రెడీ చాలామంది క్రౌడ్ ఉండటం వల్ల ఇప్పుడు ఎలో చేయట్లేదు. రేపు మార్నింగ్ 7-8 ఆ టైంకి బోట్లు అయితే ఉంటాయి. ఆ టైంకి రండి అని చెప్పారు. సో ఇక్కడ ప్రత్యేకించి మనం ఆ త్రివేణి సంగమం దగ్గరే చేయాలని రూల్ ఏం లేదు. సో అవైలబుల్ ఉంటే చేయొచ్చు, లేకపోతే అక్కడ క్రౌడ్ చాలా పెరుగుతుంది. ఇవి కూడా అంతే. ఇక్కడ యమునా మనకి రివర్ ఉంటుంది, ఇక్కడ కూడా చేయొచ్చు. చాలామంది మ్యాక్సిమం ఇక్కడే చేసి వెళ్ళిపోతారు లోపలికి. ఎందుకంటే బోట్స్ కోసం వెయిట్ చేయడం, ఆ ప్రైజెస్ ఒక్కోసారి ఒక్కోలా చెప్తుంటారు. అందుకని మ్యాక్సిమం అక్కడికి వెళ్తూనే ఉంటారు. కాకపోతే ఇక్కడ కూడా చేస్తూ ఉంటారు చాలామంది. ఇప్పుడు మనం ఏరియల్ ఘాట్లో స్నానం చేయడానికి అయితే వెళ్ళిపోతున్నాం. హోలీ డిప్ కుంభమేళా స్నానం. దీనికోసం మనం ఎంతో దూరం 36 గంటలు ట్రావెల్ చేసి ఒక 10 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చినాం అనమాట. యాక్చువల్గా రేపు ఇది 28th, ఈరోజు 29th, రేపు మౌని అమావాస్య. ఆ రోజు త్రివేణి సంగమం దగ్గరికి వెళ్ళి మనం స్నానం అయితే చేద్దాం. ఈరోజు ఇప్పుడైతే ఈవినింగ్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నార్మల్ నది దగ్గర కుంభమేళా స్నానం అయితే చేయబోతున్నాం. చలి మాత్రం మామూలుగా లేవు. వాటర్ ఫుల్ కూల్ ఉన్నాయి. ఏంటంటే ఈ
మామూలుగా 1.5 year నుండే దీని మీద వర్క్ చేస్తూ ఉన్నారు కదా. ఈ వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువ డెప్త్ ఉండకుండా ఇసుకతో మొత్తం చదును చేశారు. చూడండి, ఆ ఏరియా వరకు అయితే మనం వెళ్ళొచ్చు. ఇక్కడ కనిపిస్తుంది, రేపు మార్నింగ్ క్లియర్గా కనిపిస్తుంది. అందుకని మొత్తం తగ్గించారనమాట. ఓకే, చేస్తున్నారా? అదొకటి. ఇక్కడ మాకు ఒక ఫ్యామిలీ అయితే పరిచయం అయింది. వాళ్ళు మాకు ఫుడ్ ఆఫర్ చేశారన్నమాట. ఇక్కడ వాళ్ళు మధ్యప్రదేశ్ నుంచి వస్తున్నారు. మధ్యప్రదేశ్లో బాలాఘాట్ డిస్టిక్ అనమాట. ఈ లడ్డూలు, పూరి ఇంకా ఇవి ఉన్నాయన్నమాట. తింటాను, మామూలుగా లేవు. చాలా సంతోషంగా ఉంది మాకు, ఎందుకంటే మాకు తెలియని వాళ్ళు మమ్మల్ని ఇట్లా ఆఫర్ చేసి మాట్లాడడం చాలా హ్యాపీగా ఉంది అన్నమాట. అన్కండిషనల్ లవ్ దొరకటం అనేది చాలా రేర్ అన్నమాట. అది వచ్చినప్పుడు మనం యాక్సెప్ట్ చేయాలి, రోజులు పట్టుకోవడం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏరియల్ ఘాట్ దగ్గర ఉన్న యమునా నదిలో అయితే మనం స్నానం చేసుకున్నాం కదా. మౌని అమావాస్య మెయిన్ ఆ రోజు మళ్ళీ మనం చూసుకుందాం. త్రివేణి సంగమంలో దగ్గరికి వెళ్ళి స్నానం చేస్తాం. ఆ రోజు కూడా చూసుకుందాం ఎలా ఉంది ఏంటి అనేది. సో ఏరియల్ ఘాట్ వ్యూ మొత్తం చూడండి ఎంత అద్భుతంగా ఉందో. మొత్తం ఓపెన్ ప్లేస్ ఇదంతా చూడండి, నైట్ వ్యూ ఎంత అద్భుతంగా ఉందో. సో ఇప్పుడైతే క్రౌడ్ చాలా తక్కువ ఉంది. ఇంకా 2 daysలో అయితే క్రౌడ్ విపరీతంగా పెరిగిపోద్ది. దానికి తగ్గ ఏర్పాట్లు కూడా ఇక్కడ చాలా అద్భుతంగా చేస్తున్నారు. వంశీ, చెప్పు, ఎట్లా ఉంది ఏరియల్ ఘాట్? నీకు యమునా నది స్నానం ఎలా అనిపించింది చెప్పు. అత్యంత అద్భుతంగా అయితే మేము ఈరోజు యమునా నదిలో స్నానం అయితే పూర్తి చేసుకున్నాం. స్నానం చేయకముందు చలి బీభత్సంగా ఉంది, చేసిన తర్వాత అయితే కొంచెం తక్కువగానే అనిపించింది మాకు. ఇక్కడికి రావడానికి మాకు ఎంత టైం పట్టిందో, ఎంత శ్రమ తీసుకున్నామో, ఇక్కడికి వచ్చిన తర్వాత మేము స్నానం చేసి ఇక్కడ భక్తులందరినీ చూసి, అంటే చాలామంది వస్తుంటారు, చాలా కోలాహలంగా ఉంది. వీళ్ళందరినీ చూసి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇక్కడ అన్నదానం కూడా చేస్తున్నారు, ఎంతోమందికి అన్నదానం చేయడం కూడా జరుగుతుంది. అది చాలా మంచి విషయం. ఎంతోమంది కడుపులు నిండుతున్నాయి అండ్ ఎంతోమంది వాళ్ళ యొక్క కోరికల్ని, మంచి ఉద్దేశాలని పంచుకోవడానికి ఇంత దూరం వస్తున్నారు. ఇది మనందరిది అన్నట్లు కుంభమేళ. మీకు వీలైనంత త్వరగా వచ్చి చూసేయండి. అందులో ఇది 144 సంవత్సరాల తర్వాత వచ్చే కుంభమేళ. ఇది చాలా స్పెషల్ అన్నట్టు, మీరు ఎవరు మిస్ అవ్వద్దు దాదాపు. అండ్ ఇంకా కుంభమేళాకి సంబంధించిన అప్డేట్స్ అన్నీ ఇస్తూ ఉంటాం, చూస్తూ ఉండండి. అరేల్ ఘాట్ అయితే చూసుకున్నాం కదా. ఇక్కడ నుంచి మనం అసలు ఇది అరేల్ ఘాట్ తర్వాత సంగం ఘాట్ ఉంటుంది. ఇక్కడ నుంచి అసలైన సాధువులు, అఘోరాలు ఉండే ప్లేస్ అనమాట అది. ఇక్కడ ప్రజెంట్ అయితే మనం అరేల్ ఘాట్లో స్నానం అయితే కంప్లీట్ చేసుకున్నాం. అయితే ఇక్కడ నాకు ఒక చిన్న ఎక్స్పీరియన్స్ అయింది. స్టార్టింగ్ వచ్చేటప్పుడు మేము స్టేషన్ నుండి నడుచుకుంటూ వస్తున్నాం కదా. ఇది ఘాట్కి వచ్చే రూట్లో చాలామంది భక్తులు అయితే నడుచుకుంటూ వస్తున్నారు. అక్కడ ఒక దగ్గర నార్మల్గా పక్కన నడుచుకుంటూ వస్తూ పక్కన కూర్చున్నాం అనమాట. అక్కడ కూర్చున్నప్పుడు ఒక నిమిషం ఆగండి చెప్తా. అక్కడ కూర్చున్నప్పుడు నేను నా మొబైల్లో ఏదో వర్క్ చేసుకుంటా ఉన్నా. అప్పుడు సడన్గా ఒక బావ వచ్చాడు, ఒక సాధువు. ఆయన బట్టలు వేసుకొని, కాషాయం బట్టలు, మెడలో మాల, పుర్రెలు కూడా ఉన్నాయి, ఎముకలు మొత్తాన్ని కట్టేసి ఉన్నాయి. సడన్గా ఆయన చూసి నాకు భయం అయింది.
సో అతను ఏంటంటే డబ్బులు అడుగుతున్నాడు, కాశీ పోవాలి నేను డబ్బుల కోసం రాలేదు అయినా అనుకుంటానే డబ్బులు అడుగుతున్నారు 200 ఇవ్వండి అని. అతను ఎట్లున్నాడంటే ఆ మొత్తం ఎముకలు, మనిషి ఎముకలు ఏయో ఎముకలు అయితే వేసుకుని ఉన్నాడు. అతని ప్రైవేట్ పార్ట్కి కూడా ఒక తాళ్ళలాగా కట్టి ఒక ఎముక కట్టేసి ఉంది. సడన్గా అది తీసి చూపించుకుంటా ఫుల్ భయం అయిందనమాట మాకైతే. సో మా దగ్గర ఉన్న ఒక 100 రూపీస్ అయితే చేతిలో పెట్టేసి వచ్చేసాం. యాక్చువల్గా అసలు బాబాలో ఎవరైతే మనల్ని డబ్బులు అడగరు, వాళ్ళ దగ్గర ఉన్న ఏదైతే జ్ఞానం ఏదైతే ఉందనుకుందో అది మనకి ఇస్తారు. అలాంటి వాళ్ళే అసలైన వాళ్ళు. వీళ్ళు అసలైన బాబాలు అయితే కాదు, కానీ ఒక మనిషికి హెల్ప్ చేయటం అన్నట్లు మన దగ్గర ఎంత ఉంటే వాళ్ళు అడిగినంత అయితే ఇవ్వలేము. ఎందుకంటే కుంభమేళాలో చాలామంది మనకి దొరుకుతారు, ఇలాంటి వాళ్ళు తగులుతూ ఉంటారు కాబట్టి అందరికీ వాళ్ళు అడిగినంత ఇవ్వలేము. మీరు ఎంత అయితే ఇవ్వాలనుకున్నా అంత ఇచ్చేసి సైడ్ అవ్వటం చాలా మంచిది. సో అరేల్ ఘాట్ అయితే పూర్తిగా కంప్లీట్ చేసుకున్నాం ఇప్పుడు. సో మా వీడియోలు కంటిన్యూగా అప్లోడ్ అవుతూనే ఉంటాయి. నెక్స్ట్ వీడియోలు కూడా చూస్తూ ఉండండి. సో మా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సో ఈ అరేల్ ఘాట్ మేము చెప్పిన ఈ స్టోరీ మొత్తం కూడా ఎలా ఉంది అనేది, మీకు ఈ వీడియో నచ్చిందా అనేది ఒకసారి కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తేనే మాకు మీ ఫీడ్బ్యాక్ ఎలా ఉందనే మాకు తెలుస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్.